వెనిలా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన వైసీపీ ప్రభుత్వం. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు. బండ్లమోటు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన డీఎస్పీ. అబద్ధాలు, అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే బొల్లా బ్రహ్మనాయుడికి వాస్తవాలు కనిపించకపోవడంలో వింతేమీ లేదని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మక్కెన మల్లికార్జునరావు అన్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్న పార్టీ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్, న్యాయవాది పి సైదారావుతో కలిసి మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మాట్లాడారు. విద్యుత్ ఛార్జీలు పెంచింది, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, రౌడీయిజం చేసిందెవరో నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసునని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల పెంపు పేరిట మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చెబుతున్నట్లు వినుకొండలో శాంతి భద్రతలు లేకుంటే బొల్లా వినుకొండలో అడుగు పెట్టగలిగేవారా అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 32,000 కోట్ల భారం మోపిన విషయం మరిచిపోతే ఎలా అని ఎద్దేవా చేశారు. ప్రస్తుత ఛార్జీల పెంపుపైన అప్పుడే నిర్ణయం తీసుకొని ఎన్నికల కారణంగా వాయిదా వేసి ఓడిపోయాక ధర్నాలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. వైసీపీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారి నేతృత్వంలో విద్యుత్ ఛార్జీల మీద పెంపుదల మీద ధర్నా చేయడం జరిగింది. సరే, ఆ ధర్నా కార్యక్రమంలో కొంతమంది బ్రహ్మనాయుడు గారు, వారి అనుచరులు వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచారు, ప్రజల మీద భారం మోపారని వాళ్ళు చెప్పడం జరిగింది. వాస్తవంలో ప్రజలందరికీ తెలుసు, గత వైసీపీ పాలనలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల మీద దరిదాపు 32,000 కోట్ల రూపాయల ప్రజల మీద మోపడం జరిగింది. ఇది వాస్తవం. దీనికి అంకెలతో సహా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. అదేవిధంగా ఈ రోజున వారు పెంచారనే ఆరోపణ చేస్తున్నటువంటి ఈ పెంపుదల కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే రెగ్యులేటరీ కమిటీ ద్వారా నాగార్జున రెడ్డి గారు చైర్మన్గా ఉన్నటువంటి సంస్థ ద్వారా వారు కమిటీని వేయటం, దాని మీద వారు నివేదిక ఇవ్వటం, దాని ఎన్నికల సమయంలో ఆపడం జరిగింది. ఆ నివేదికనే నిన్న బయట రావడం జరిగింది. వారు చేసినటువంటి పెంపుదల తప్ప ఇక్కడ ప్రత్యేకంగా చేసినటువంటి ఏమీ లేదు. ఇది వాస్తవాలు. ఈ వాస్తవాన్ని గమనించాలని నేను ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలను కోరుతా ఉన్నాను. సరే, ఆ కార్యక్రమం అయిపోయింది. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలని, అబద్ధాలని ఆయన చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఒకటే, ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత బ్రహ్మనాయుడు గారు సరే గెలుపుకోవడం సహజం, మేము గెలిచాం, మేము ఓడాం, ఆంజనేయుల మీద గెలిచారు, ఓడాం. 6 నెలల పాటు ఇటుపోయావా? ఓడిన తర్వాత 6 నెలలు ఎప్పుడన్నా ఈ ఊరు వచ్చావా? అసలు ఇది నేను ఎన్నికల సమయంలో చెప్పింది కూడా అదే, ఈ ఊరు నీది కాదయా, ఇతను ఓడిపోతే కనపడని చెప్పాను. 6 నెలలు అయింది నీ ముఖం ఈ ప్రజలు చూడక. నిన్న వచ్చి అన్ని అబాండాలు, ఈ ప్రభుత్వంలో సంక్షేమం జరగటం లేదు, అభివృద్ధి జరగటం లేదని అబద్ధాలు చెబుతున్నటువంటి అబద్ధాల బ్రహ్మనాయుడు గారు, మీ కళ్ళకేమన్నా వాస్తవాలు కనపడవా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత సంక్షేమం జరిగింది? 3,000 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ని 4,000 చేశారు. వికలాంగులకి 3,000 ఇస్తున్నటువంటి దాన్ని 6,000 చేశారు. అదేవిధంగా పూర్తి స్థాయి వికలాంగులు ఉంటే 5,000 నుంచి 15,000 చేశారు. ఇవి నీ కళ్ళకు కనపడటం లేదా? ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు, అక్కడ రాజధానిలో నిర్మాణం జరుగుతూ ఉంటే నువ్వు కూడా పోయి చూసి వస్తావుగా, అక్కడ నీకు కూడా ఉన్నాయిగా, అది నీకు కనపడటం లేదా? పోలవరం నిర్మాణం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తుంటే అవి నీకు కనపడటం లేదా? అన్నిటికీ మించి ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా అన్ని రోడ్లను గుంతలు పూడుస్తామన్నారు. ఈ రోజున కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి గత వైసీపీ పాలనలో పడినటువంటి గుంతల్ని ఇక్కడ పూడుస్తామన్నారు. ఈ వాస్తవాన్ని నీకు అర్థం కావట్లేదా? ఇంకా అదేవిధంగా టిట్కో ఇళ్ల నిర్మాణానికి కూడా నిన్ననే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడం జరిగింది. వాటిని పూర్తి స్థాయిలో త్వరలోనే వాటిని కూడా నిర్మించి పేద ప్రజలకు అందిస్తారు. జీవి ఆంజనేయులు గారు 6 నెలల నుంచి నిరంతరం ఇక్కడ ఉంటూ, ప్రతిరోజు అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలు తీరుస్తూ, చీఫ్ పదవి వచ్చినప్పటికీ ఆయన ఈ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ
అటు అసెంబ్లీలో కార్యక్రమాలని ఇక్కడ ఈ నియోజకవర్గ కార్యక్రమాలను కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నటువంటి మాట వాస్తవా కాదా? ఇది వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నిన్న అందరం కూడా చూసాము. కరెంట్ ఛార్జీలు పెంచామనేటువంటి విషయం మీద వైసీపీ ఇన్ఛార్జి ఉన్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో వాళ్ళకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నేను ఒకటే చెబుతున్నాను, ప్రభుత్వం మారి 6 నెలలు అవుతుంది. ఇవాళ పబ్లిక్ రాజకీయంగా పరిజ్ఞానం పొంది ఉన్నారు. ఆ రాజకీయ పరిజ్ఞానంతో మంచి పరిపాలకుడు ఎవరో, పరిపాలన చేతగాని వాళ్ళు ఎవరో అనేటువంటిది నిర్ణయించి తన ఓటు హక్కు ద్వారా మరి ప్రభుత్వం మార్పుకి తోడ్పడ్డారు. నిన్న కరెంటు ఛార్జీల మీద మీరు నిరసన చేసినా ప్రజలు ఎవరూ కూడా దాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసినటువంటి పరిస్థితి లేదు. ప్రతిరోజు మీడియాల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో అనేక రకాలైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. వైసీపీ గవర్నమెంట్లో జరిగినటువంటి దారుణాలు, అందులో భాగంగా ఈ కరెంటుకు సంబంధించినటువంటి దోపిడీ ఏ విధంగా జరిగింది, ప్రజల మీద భారం అనేటువంటిది ఎన్ని రెట్లు పడింది, అది ఈరోజు కూడా సరిదిద్దుకునేటువంటి పరిస్థితిలో ఇలా పబ్లిక్ మీద భారం అనేటువంటిది నడుస్తూ ఉందనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈ నిరసనకి నిన్న చేసినటువంటి ఆ కార్యక్రమానికి స్పందన లేకుండా పోయింది. ఇది నగ్న సత్యం. ప్రభుత్వం మారిన తర్వాత ఎప్పుడూ ఇంట్లోంచి ఆ కోట నుంచి బయటకు రానటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్ శవాలు ఎక్కడ దొరుకుతాయని ఎత్తుకున్నాడు. శవరాజకీయాలు చేయాలి, టీడీపీ వాళ్ళ మీద ఆ బురద అనేటువంటిది చల్లాలి. ఎత్తుకుంటే 2 కుటుంబాల తగాదాల మధ్య జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్లో ఒక మనిషి చనిపోతే వినుకొండలో, దాన్ని టీడీపీ నాయకుల మీద రుద్దడానికి ఆ యొక్క విషయాన్ని చాలా ప్రయత్నం చేశాడు. మండలమోటు పోలీస్ స్టేషన్ ను నర్సరావుపేట సబ్ డివిజన్ డిఎస్పీ నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలమోటు పోలీస్ స్టేషన్ క్రైమ్ రికార్డ్స్ ను, కేసుల యొక్క ఎఫ్ఐఆర్ ఫైల్స్ ను తనిఖీ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు చేశారు. మొదటిసారిగా పల్నాడు జిల్లా ఎస్పీ అయినటువంటి శ్రీనివాసరావు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మీతో మేము కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన వర్టికల్ టీవీ గురించి మండలంలోని ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. మండలంలోని ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామాల్లో ఎటువంటి ఇబ్బందికరంగా వాతావరణం సృష్టిస్తే పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయాలన్నారు. పోలీసులు ఎప్పుడు మీకు అందుబాటులో ఉండి సంరక్షించే బాధ్యత తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట ఎస్ఐ, పోలీస్ సిబ్బంది ఉన్నారు. స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న పొలాలను ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి నిశంకర్రావు శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొంటుందని, రైతులెవరూ అధైర్యపడవద్దని, త్వరలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని, తడిసిన ప్రతి గింజని ప్రభుత్వం కొంటుందని, ఇది రైతుల ప్రభుత్వం అని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో రైతులు అప్పులు చేసి పంటలు వేశారు. వర్షాలు సకాలంలో పడక వాళ్ళ బోర్ల కింద వాళ్ళ తంటాలు వాళ్ళు పడి పంటలు పండిస్తే ఆ ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వక పాప రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. కొంతమంది వలసకెళ్ళిపోయారు, కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డారు, కొంతమంది ప్రభుత్వం ఎట్టగట్ట వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ వాడి రైతులకి ధాన్యం అమ్మితే వాళ్ళు బకాయిలు చెల్లించలా. రైతులు విసుగు వేసారి చివరికి కొంతమంది వలస వెళ్ళిపోయారు, కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డారు. అంతిమంగా రైతులు వ్యవసాయం శుద్ధ దండగ ఈ ప్రభుత్వం అనే నిర్ణయానికి ఆ ప్రభుత్వంలో వచ్చారు. అలాంటి సందర్భంలో ఎన్నికలు జరగటం, అన్ని వర్గాలతో పాటు రైతులందరూ కూడా ఎన్డీఏ కూటమికి అండగా నిలబడటం, ఫలితంగా 164 స్థానాలు అద్భుతమైన విజయం సాధించాం. నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కొడిదెల పవన్ కళ్యాణ్ గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రకృతి సహకరించింది. సకాలంలో విస్తారంగా వర్షాలు పడ్డాయి, రైతు కళలో ఆనందం వచ్చింది, మనకు మంచి రోజులు వచ్చినాయి, మంచి ప్రభుత్వం వచ్చింది, మనకి ఇంక ఇబ్బంది లేదు, బాకీలు తీర్చుకోవచ్చు అని చెప్పి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో మళ్ళీ ఎప్పటిలాగా అప్పులు తీసుకొచ్చి పంటలు వేశారు. పంట బ్రహ్మాండంగా పండింది. నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి పండుగ కూడా బ్రహ్మాండం చేసుకుందాం. ఈ ట్రిప్లో మన బాకీలు తీరుతాయి,
అదేవిధంగా మన కుటుంబ సభ్యులతోటి ఇరుగు పొరుగు వారితో బ్రహ్మాండంగా మనం సంబరాలు చేసుకుందామని ఆలోచించారు. ఒక్కొక్కళ్ళు ఎకరానికి 40 నుంచి 50 వేలు పెట్టుబడి పెట్టారు. ఈ వర్షం పడకుండా ఉంటే, ఈ అకాల వర్షాలు పడకుండా ఉంటే ఈ పెట్టుబడి అనుకొని 20 నుంచి 25 వేలు లాభం వచ్చేది. కానీ ఎప్పట్లా అకాల వర్షాలు పడ్డాయి, రైతుల యొక్క ఆశల మీద నీళ్ళు జల్లినాయి. ఫైనల్గా రైతు కంట కన్నీరు వస్తూ ఉంది. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మళ్ళీ రైతులు అధైర్యంగా ఉన్నారు. మన స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు 3-4 రోజుల క్రితం కొండముట్ల పొలాన్ని పరిశీలించిపోయారు. ఆయనకున్న బిజీ షెడ్యూల్ వల్ల నన్ను నియోజకవర్గం మొత్తం తిరిగి ఎక్కడైతే ఈ అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయో వెళ్ళండి, క్షేత్రస్థాయిలో పరిశీలించండి, నష్టం ఏ మేర జరిగింది, రైతులకు మేమున్నా ఒక భరోసా కల్పించండి. తడిసిన ప్రతి చివరి గింజ కూడా మన ప్రభుత్వమే గిట్టుబాటు ధర కొంటాం, రైతులకు అండగా నిలబెడతామని తెలియజేయమన్నారు. మేము తెలియజేస్తున్నాం. ఇదిగో మరీ ముఖ్యంగా ఇప్పుడు మన కొచ్చెల గ్రామంలో ఉన్నాం. మనం చాలా హృదయ విదారకమైన సంఘటన. రైతులను ఆదుకోవాల్సిన సమయం ఆసన్న. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచిన విధంగా రాష్ట్రంలో దాదాపుగా 5 సంవత్సరాల కాలంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి వైసీపీ ప్రభుత్వం ఆ రోజు గుర్తుకు రాని ప్రజలు కూటమి ప్రభుత్వం 6 నెలల పాలనపై ఏదో ఒక రకంగా బురద చల్లాలని ఆలోచనలో కార్యక్రమంలో భాగంగా రోడ్ల మీదకి రావడం విడ్డూరంగా ఉందని పల్నాడు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వీరగంధం ప్రశాంత్ తెలిపారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నిన్న ప్రెస్ మీట్ లో పెట్టి మా నాయకుడు జీవి ఆంజనేయుడిపై లేనిపోని ఆరోపణలు చేయడం ఏమిటన్నారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలపై పోటుగాళ్ళందరూ ధర్నాకు వచ్చారు రోడ్ల మీదకి. ఏ ముఖం పెట్టుకున్నది రోడ్ల మీదకి వచ్చారు నాకు అర్థం కావట్లా. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం పాలన ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి భారతదేశంలో ఏ రాష్ట్రంలో పెంచిన విధంగా దాదాపుగా 5 సంవత్సరాల్లో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి ఇవాళ మళ్ళీ అధికార పార్టీ కరెంటు ఛార్జీలు పెంచిందని చెప్పి వస్తున్నారు. ఇవాళ మీరు చేసిన దానికే కరెంటు ఛార్జీలు వాళ్ళు పెరిగిపోయాయి. మేం చేసింది కాదు, పెంచింది మీ వైసీపీ ప్రభుత్వ అధికారులు ఉండగా కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచి బాధుడే బాధుడు చేసి ప్రజల ద్వారా ప్రజలు ఏ విధంగా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టారో మనం గత 5 సంవత్సరాలు చూసాం. వైసీపీ నాయకులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే సిగ్గేస్తా ఉంది మా అందరికి. గతంలో ఎన్నిసార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కరెంటు ఛార్జీలపై ధర్నాలు చేస్తే, రాస్తారోకోలు చేస్తే కనీసం చెమ్మ కొట్టినట్టుగా లేకుండా, కనీసం మాట్లాడకుండా, ఏ ఒక్క మంత్రి గారు ఆ విషయమే మాట్లాడకుండా నోరు కట్టేసుకున్నటువంటి గత పాలకులు ఇలా అధికార పార్టీ మీద ఏదో రకంగా బురద చల్లాలని చెప్పి, జనాలకు మధ్య కనపడాలని చెప్పి షూటింగ్ మాదిరిగా చేస్తా ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో. దాని ఉద్దేశ ప్రకారంగా ఏదో రకంగా ప్రజలను మాయ చేయాలా, కూటమి ప్రభుత్వం ప్రజల్లో ఇంకుడిపోతుంది, కూటమి ప్రభుత్వం ప్రజలకు దూరం చేయాలా అని పిచ్చికళ్ళకు అంటా ఉన్నారు ఇవాళ వైసీపీ పార్టీ నాయకులు కొంతమంది. ఇంతటితో వెనిలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెనిలా న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.